హలో బిజీ పీపుల్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఆంధ్ర అసోసియేషన్ వారు తెలుగు భాషా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు ఇచ్చేశారు. అలాగే పూణేలో తెలుగు భాషోన్నతికి దోహదపడిన వారిని ఆంధ్ర అసోసియేషన్ వారు ఘనంగా సన్మానించారు. చివరిలో కమ్మని తెలుగు భోజనం మాత్రం అద్భుతంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమాన్ని మీరు చూసేయండి. పక్కన ఉన్నటువంటి మట్టితోటి విగ్రహాలు చేస్తుంటే ఆయన విగ్రహాలకు ఇచ్చినటువంటి రూపాన్ని చూసి అక్కడి మహారాజు గారు ఆయనను అక్కున చేర్చుకొని ఆయన మానసపుత్రుడై ఆ తర్వాత ఆయన విద్యాభ్యాసం తర్వాత అనేక అవకాశాలకు అనువైనటువంటి బొంబాయి నగరాన్ని చేరుకున్నారు 1958లో. తరువాత అక్కడే ఆయన ఆర్ట్స్లో డిప్లొమా చేసి 1962లో తనకంటూ ఒక స్టూడియో పెట్టుకొని ఆ తర్వాత అనేక అత్యంత ఆయన ప్రముఖ శిల్పి, ప్రముఖ చిత్రకారుడు, ఎన్నో గొప్ప గొప్ప శిల్పకళలు ఆయన మనకు అందించారు. ఆ శిల్పకళ మీదనే ఆయన జీవితాన్ని, ఆయన మొత్తాన్ని, ఆయన శిల్పకళ విద్యను దేశానికి పరిచయం చేసేదానికి జీవితాన్ని ధారపోశారు. ఆయనని ఈరోజు ఆయన 90 ఏళ్ళుగా ఉండి లాస్ట్ చివరిగా ఒక పర్ణశాల లాగా మన పూణె నగరాన్ని ఎంచుకొని మన పూణె నగరంలో ముంబై నుంచి వచ్చి నివసించడం మనకు ఎంతో అదృష్టం. ఆయన ఈరోజు మనం సన్మానించుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం. మీ అందరి ఆశీర్వాదాల మధ్య ఒకసారి నారాయణ గారిని మనం సన్మానించుకునే రెండో వ్యక్తి. ఆమె ఇంటిలోనే రామాయణం ఉంది. ఆమె పేరు శ్రీ శైలజ రామాయణం గారు. ఆవిడ గత ఎన్నో సంవత్సరాలుగా పూనా నగరంలో మన సాంప్రదాయ కర్ణాటక సంగీతాన్ని, తెలుగు కీర్తనలని అనేక మంది చిన్నారులకు అందిస్తూ ఎంతో సేవ చేస్తున్నారు. ఒకసారి శైలజ రామాయణం గారిని చాలా నాకు ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఆయన అబ్బాయి వయసు 26-27 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ అంత చిన్న వయసులోనే కర్ణాటక సంగీతంలో నిష్ణాతులై ప్రతి వారం ఇప్పటికీ సంగీత సాధన చేస్తూ జాతీయ స్థాయిలో అనేక బహుమతులు పొందినటువంటి చిరంజీవి ప్రణవమూర్తిని ఒకసారి నేటి పూనా నగరంలో నివసిస్తున్నటువంటి చిన్నపిల్లలందరికీ తను ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటాడు. తను ఇంజనీరింగ్ చదివాడు, ప్రముఖ మేనేజ్మెంట్ సంస్థలో MBA చేశాడు, మంచి IT కంపెనీలో పనిచేస్తూ కూడా తన సంప్రదాయ సంగీతాన్ని వదలకుండా ప్రతి వారం శిక్షణ చేసుకుంటూ తనకు తాను సాధన చేసుకుంటూ సంగీతాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు. చిన్నారి చిరంజీవి ప్రణవమూర్తిని సన్మానించుకోవడం నాకు ఎంతో గర్వకారణం. ఇప్పుడు నారాయణ గారిని సన్మానించవలసిందిగా బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే శేషగిరి రావుని మన ఆంధ్ర సంఘం మాట్లాడి చెప్తారు. మీరు కూర్చోవటమే ఎంత గొప్ప, లేవమంటే ఇక్కడ జిల్లా కూర్చున్నారు. ఏప్రిల్ 1934 బొంబేలో డిప్లొమా చేశాను. నరేంద్ర భారతి ఫ్రంట్ టెలివిజన్ హైదరాబాద్లో ఉన్న న్యూరాన్ ట్రైన్ చేశాను. లేటెస్ట్ గాను 10 years బ్యాక్ అంబానీ న్యూ హౌస్కి గణపతి బొమ్మను చేశాను. తర్వాత చాలా బొమ్మను చేశాను. నేను 4 సార్లు 5 సార్లు అమెరికా వెళ్తే అక్కడ సన్మానం చేశాను. ఎవరు చాలా. తర్వాత ఎన్నో ఎగ్జిబిషన్ పెట్టాను. అవన్నీ కూడా ఓవరాల్ సక్సెస్ఫుల్ అయ్యాయి అన్ని ఊళ్ళలో కూడా. ఈవెన్ హైదరాబాద్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టే దానికి అట్లీ నాగేశ్వరరావు గారు వచ్చి ఇనాగ్రేట్ ఎంత ఉండగా నేను ఈ పుస్తకం రాశాను. రామాయణ యాజ్ రామ విష్ణు రాముడు అంటే
ఒక పెద్ద స్టోరీ అదంతా కాకుండా ఈ రామాయణం అంతా సూర్యుడి గురించి వచ్చింది, చంద్రుడి గురించి అంతా కూడా మహాభారతం. ఈ రామాయణంలో రాముడు ఒక చిన్న రే ఆఫ్ లైట్ దట్ ఈస్ దేర్ ఇన్ తిరుపతి. ఇదేంటంటే నేను చేసేది మైండ్ సీత, హార్ట్ ఈజ్ రామ, లక్ష్మణ ఈజ్ ద బాడీ, breath is the Hanuman. The sexual power is the Ravan in the human being. That is the whole Ramayana story in this particular assignment. The Abdul Kalam very appreciated and it has been very చాలా మంది చాలా డిప్రిషియేషన్ లేదు. ఇది తర్వాత ఈ నేను చిన్న మహాభారతం కూడా అంటే అండర్స్టాండింగ్ మహాభారత్ యాజ్ కృష్ణ డిటి కృష్ణుడే మైండ్ is 5 chakras are the 5 Pandava, Ajna chakra and Sahasrara chakra and human body on 5 చక్రాలు కూడా మహాభారతంలో ఏంటంటే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఈజ్ ద టైమ్ ఈ కంట్రోల్ ఆల్ ద నవగ్రహాలు ఇంక్లూడింగ్ ది Bhishma chakra. This is the only human body only. That is Mahabharata. That mind is the Krishna. Krishna and Rama both are in the human body. Hare Rama, Hare Krishna, Hare Krishna. ఈ చక్రాన్ని వర్షంగా వేశాను. ఈ చక్రాలంతా నడవడానికి కారణం వే గాయత్రి ఉన్నది కూడా అదేవిధంగా ఈ చక్రాలను నడుపుతున్నది కూడా గాయత్రి. దట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద నామ. నామ మీన్స్ రే ఆఫ్ ద లైఫ్. వారికి సన్మానం చేయవలసిందిగా బ్రహ్మశ్రీ నాగమణి శర్మ గారిని, శేషగిరిరావు గారిని కోరుతున్నాను. అమెరికా తానా సంఘం వారు లైఫ్ టైం అవార్డు కూడా ఇచ్చారు. ప్లస్ ఈయన వన్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ లో ఆయన డిస్ప్లే చూసి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈయన చేసిన కళాకృతిని కొని వారి ఇంట్లో పెట్టుకున్నారు. సో ఇవాళ మీరు ఆర్కే స్టూడియోలో కూడా చేస్తున్నారు కదా? ఆర్కే స్టూడియో అంటే బాంబేలో హిందీ సినిమా వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ సన్మాన గ్రహీత శ్రీమతి శైలజ రామాయణం గారిని, వారిని సత్కరించవలసిందిగా వీణా గారిని, మన ముఖ్య అతిథి గారిని కోరుకుంటున్నాను. ప్రముఖ కర్ణాటక సంగీత ఆఫీసర్ విద్వాంసురాలు అన్న మాటనే కొంచెం సొగసుగా కవిని కాబట్టి అందంగా అన్నారు.
ప్రస్తుతానికి మాటలు రావట్లేదండి, పాటలు అసలే రావు. ఇప్పుడైతే ఏమి రావట్లేదు. చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు అందరికీ నన్ను ప్రోత్సహించినందుకు. ఇప్పుడు చిరంజీవి ప్రణవ్ కర్ణాటక సంగీతం 15 ఏళ్లుగా అభ్యసిస్తున్నాడు. ఇంజనీరింగ్ డిగ్రీ వరకు పూణేలోనే విద్యాభ్యాసం, తర్వాత MBA చేశారు. అలంకార పరీక్ష కూడా పూర్తి చేశారు. అఖిల భారత సాంస్కృతిక సంస్థ ప్రతి ఏటా నిర్వహించు శాస్త్రీయ సంగీత పోటీల్లో గత 5 ఏళ్లుగా ప్రథమ బహుమతి అందుకున్నటువంటి చిన్నారు. పూణేలో జరుగుతున్న అనేక కర్ణాటక సంగీత పోటీలలో పాల్గొంటున్నారు. సన్మానించవలసిందిగా మోహన్ నాయుడు మరియు మన ముఖ్య అతిథి గారిని కోరుతున్నాను. ప్రణవ్ నమస్కారం. నా సంగీత గురువు గారు శ్రీమతి రాజేశ్వరి శ్రీనివాసన్ గారు, వారికి కూడా నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న కీర్తనం పాడతాను. కర్ణాటక సంగీతం సిద్ధి వినాయకం రాగం శృతి పెట్టి సిద్ధివినాయకం అనితం సిద్ధివినాయకం అనితం సిద్ధివినాయకం అనితం చింతయామ్యహం సిద్ధివినాయకం అనితం చింతయామ్యహం సిద్ధివినాయకం అనితం చింతయామ్యహం ప్రసిద్ధ గణనాయకం విశిష్టప్రదాయకం వరం సిద్ధివినాయకం అనితం చింతయామ్యహం ప్రసిద్ధ గణనాయకం విశిష్టప్రదాయకం వరం సిద్ధివినాయకం అనితం సేవితం అఖిల జగత్ ప్రసిద్ధ సేవితం అఖిల జగత్ ప్రసిద్ధ మూల పంకజ మధ్యస్థం మోదశం సిద్ధినుజాచితం ఈహడ పరిచితం గౌరిని జనుజాచితం ఈహడ పరిచితం అత్రిరాజసుతాత్మజం అనంత గురుగువాగ్రజం అత్రిరాజసుతాత్మజం అనంత గురుగువాగ్రజం భద్రప్రదపదాంబుజం వసమాన చతుర్భుజం భద్రప్రదపదాంబుజం వసమాన చతుర్భుజం సిద్ధివినాయకం
ప్రసీద గణనాయకం విశిష్టప్రదాయకం వరం సిద్ధి వినాయకం ధన్యవాదాలు. నిత్య తర్వాత మోక్షిత లక్ష్మి రమ మోక్షిత లక్ష్మి రమ డ్యూటీ లాస్య ఇంకో చిన్న పాప ఉండేది కదా. ఓకే బహునా ఇప్పుడు పెద్దవాళ్ళు తెన్నేటి నాగశ్వేత గారు, తర్వాత ఈశ్వరి లక్ష్మి గారు, ఈశ్వరి మూర్తి గారు, తర్వాత జయలక్ష్మి గారు, రాధాకృష్ణ శర్మ గారు, మంగ గారు, ఈమని మంగ. లాస్యా తొందరగా రామా, తొందరగా ఉండమ్మా. పైకి ఐశ్వర్య, ఈమని మంగ గారు, థ్యాంక్ యూ. ఉత్సాహంగా పాల్గొన్న పిల్లలకు పెద్దవారికి ధన్యవాదాలు.